హలో గైస్, మనం కొత్తింటికి వెళ్తున్నామంటే మాలో ఒక తెలియని సంతోషం ఉంటుంది. జనరల్గా కొత్తింటికి వెళ్ళామంటే మనం ఉన్నింటికంటే పెద్ద ఇల్లు తీసుకుంటాం. తెలియని ఉత్సాహం ఉంటుంది. అరే మనకు సపరేట్ రూమ్ ఉంటుంది, ఆడుకోవడానికి చోటు ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తింట్లో తీసుకోవాలన్నా అక్కడ చుట్టుపక్కలని అడుగుతాం, ఇల్లు ఎట్లుంది, ఇది బాగుందా లేదా అట్లని. ఇక్కడే కాదు, మన దేశం మొత్తం అంతే జరుగుద్ది దాదాపు. కానీ బయట దేశాల్లో ఏంటంటే ఇట్లా వెళ్ళి చూడటం అట్లా ఏమి ఉండదు. ఎక్కువ శాతం ఆన్లైన్లో వెళ్ళి చూసామా, బుక్ చేసుకున్నామా, కొన్నామా అంతే. ఓన్లీ ఫోటోలు చూసే ఇంకా వీళ్ళు ఒప్పేసుకుంటారు. ఎవరు కొంతమంది ఉంటారు వెళ్ళి ఇంటి మొత్తం చూసి చుట్టుపక్కలని అడిగి తీసుకోవటం అట్లా. అయితే లీజా అని ఒక ఆమె కూడా ఇల్లు తీసుకుందామని ఆన్లైన్లో వెతుకుతుంటే ఒక తక్కువ ధరకి ఒక ఇల్లు దొరికింది. అరే తక్కువ ధరకే వస్తుంది కదా, మళ్ళీ కొనిద్దాం లేదంటే ఎవరో ఒకళ్ళంటే సరే కొనేసింది. ఎంత ఉంటుంది, సుమారు ఒక $10,000 ఎంత ఉంటుంది. $10,000 అంటే ఒక దాదాపు మీరు ఒక 7 నుంచి 8 లక్షలు అనుకోండి. అరే ఎంత తక్కువలో వస్తుంది కదా అంటే సరే తీసుకుంది. ఇంకా లీసా గురించి చెప్పాలంటే తనకు 5 నెలల క్రితం ఒక బాబు పుట్టాడు. వాళ్ళ ఆయన బయట పనిచేస్తారు. బయట అంటే వేరే ఊర్లో అనుకోండి, ఇంకా వేరే సిటీలో. డైలీ రావటం అంటే కుదరడు. 2 రోజులకు ఒకసారి వచ్చి వీళ్ళతో పాటు ఉండి ఒక రోజు మళ్ళీ వెళ్ళిపోతాడు. అట్లుంటుంది ఇలాది. అయితే లీసా ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్తుందో బాగుంది కదా అట్లా అనుకుంటాడు. కానీ రాత్రి అయ్యేసరికి వీళ్ళ బాబు ఏడుస్తూ ఉంటాడు. అర్థం కాదు ఎందుకు ఏడుస్తాడు. పాలు తాగిపిచ్చా, ఆకలి అయితే ఉండదు కదా, ఎందుకు ఏడుస్తున్నాడు అని మళ్ళీ ఎట్లాగట్లా రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా పొద్దునేసరికి పడుకుంటాడు. ఇంకా ఈమెకేం అర్థం కాదు, అరే కొత్తిల్లు కదా అలవాటు లేదని అట్లా అనుకుంటాడు. కానీ నెక్స్ట్ రోజు వాళ్ళ ఆయన వెళ్ళిపోయినప్పటి నుంచి లీసాకి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరో తినని చూస్తున్నట్టు, కిచెన్లో పని చేసుకుంటుంటే నుంచొని ఎవరో చూస్తున్నట్టు, అసలు ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా తినని ఎవరో వెంబడిస్తున్నట్టు అట్లా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈమె ఇంకా అదే కొత్తిల్లు కదా, ఇంకా ఇంకా ఇంత పెద్ద ఇంట్లో ఎప్పుడు ఉండలే కదా అని ఏమనుకుంటుంది. ఇట్లా అని సరే అని ఇంకా సాగుతూ ఉంటుంది. 2-3 రోజులు అయితే వీళ్ళ బాబు డైలీ నైట్ అయ్యేసరికి ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పాలంటే 12 తర్వాత స్టార్ట్ చేస్తాడు, 4-4:30కి ఇంకా పడుకుంటాడు. ఈ మధ్య టైం మొత్తం ఏడుస్తూనే ఉంటాడు. లీజాకి ఇంకా ఏమంటారు అనుభూతులు అనుకోని లేదా ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏదో శబ్దాలు వినపడతాం స్టార్ట్ అవుతాయి. సామాన్లు ఒక చోట పెట్టినా అక్కడ ఉండవు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రోజు లీసాతో చాలా దారుణం జరిగింది. దారుణం అంటే తప్పు. అసలు ఇది ఎవరికి జరగద్దు. దారుణం కంటే ఇది చాలా పెద్దది. నేను మీకు వీడియో చూపిస్తా, మీరే చూడండి. చూసారు కదా, తన కొడుకు ఏడుస్తున్నాడని ఓదార్చామని అనుకునే లోపు మంచిది ఏమంటారు ఉయ్యాలలో తన బాబుని బుజ్జగిస్తుంటే ఏమైందో తెలియదు. ఆ కెమెరాలో రికార్డ్ అయినది మీరు చూసారు కదా వీడియోలో. ఎవరో లాక్కెళ్తున్నట్టు లీసాని కాళ్ళు పట్టుకొని, లాక్కెళ్ళటం కూడా కాదు ఈడ్చుకెళ్తున్నట్టు మీరు చూడొచ్చు. లీసాకి ఆ నైట్ ఇంకా భయం. వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా తొందరగా రండి, చాలా భయంతో మాట్లాడుతుంటది. వీళ్ళ ఆయనకు కూడా అది కొత్త. ఎట్లాగట్లా ఇంకా ఆ రాత్రి వచ్చేసాడు. వీళ్ళ ఆయన వచ్చి వాళ్ళిద్దరిని ఇంకా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచుతారు. వీళ్ళ ఆయన ఇదేం నమ్మడు, ఏంటి లేదా ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా అని. కానీ ఎప్పుడైతే మీలాగా నాలాగా వీడియో ఆయన చూసారో ఈయనకు నమ్మకం వచ్చింది, ఆ ఇంట్లో ఏదో శక్తి ఉంది, అది ఉన్నంత వరకు అయితే వీళ్ళు ఆ ఇంట్లో ఉండలేరని. ఎప్పుడైతే ఎంక్వైరీ చేసి ఆ ఇంటి గురించి తెలుసుకున్నారో, ఆ ఇంట్లో వీళ్ళు వచ్చే ముందు ఒక మనిషి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారని తెలిసింది. అది కూడా చాలా దారుణంగా. పిల్లలని కాదు కూడా, మొత్తం వాళ్ళ భార్యని 2 పిల్లలను చంపేశారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న లీసా వాళ్ళ ఆయన ఆ ఇంటిని అప్పటికప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ వీడియో లీసా ఆన్లైన్లో షేర్ చేసింది, కానీ ఆ ఇంటి గురించి అయితే ఏమి రివీల్ చేయలేదు. అందుకోసమే గైస్, ఎప్పుడైనా మనం ఏదైనా ఇల్లు తీసుకోవాలనుకున్నా, ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా, వెళ్ళి ఉండాలనుకున్నా, ఇల్లు అనే కాదు ఏదైనా ఫ్లాట్ అయినా ఏదైనా ఫస్ట్ దాని గురించి మనం హిస్టరీ తెలుసుకోవాలి. హిస్టరీ తెలుసుకోకపోతే చాలా దారుణాలు జరగవచ్చు. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.